హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఇక గగన్ వస్తే శరత్చంద్ర ఏం చేస్తాడో అని కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర అక్కడికొచ్చి, ఏ భూమి, ఏంటి ఈ టైంలో ఇక్కడున్నావు? అంత టెన్షన్ పడిపోతున్నావు, ఏమైంది అని చెప్పేసి నక్షత్ర అడగగానే, ఏదో ఒకటి అయ్యింది నీకెందుకు అని చెప్పేసి భూమి అంటుంది. అలా అంటావేంటి? ఎదుటి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అంటే ఏం జరిగింటుందా అని క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది కదా, అందుకనే అడిగాను. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందంలోనే నిద్ర పట్టడం లేదు. ఏంటి ఆనందం అని అడుగు, చెప్తాను. అలానే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో కూడా చెప్పు, వింటాను అని చెప్పేసి నక్షత్ర అనగానే, రేపు గగన్ గారు వస్తున్నారు చాలా అని చెప్పేసి భూమి అంటుంది. దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? బావ వచ్చేది నా కోసమే కదా అని చెప్పి నక్షత్ర అనగానే, ఏంటి నీకోసమా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది. అవును, అయినా ఎందుకు అందరూ అంతలా షాక్ అవుతున్నారు? మన రెండు ఫ్యామిలీస్ కొట్టుకుంటున్నాయి కదా, అలాంటి టైంలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే అందరికీ నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అదే కదా థ్రిల్లు. సినిమాలో చూడడం లేదా? ఇలాంటి లవ్ స్టోరీస్ అన్నీ సూపర్ డూపర్ హిట్. అలానే రేపు మా జంట కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చా? ఆయన నీకోసం వస్తున్నారు అని ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి భూమి అడుగుతుంది. ఎవరు చెప్పడం ఏంటి? నాకు అర్థం కాదా ఏంటి? ప్రేమించుకుంటున్నప్పుడు ఆ మాత్రం తెలియదా? సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అని చెప్పి నాకు తెలియకుండా వస్తున్నాడు, అయినా కూడా తెలిసిపోయింది అని చెప్పేసి ఇక నక్షత్ర సంతోషపడిపోతూ ఉంటే, నీ సోది వినే ఓపిక నాకు లేదు, వెళ్ళిక్క నుండి అని చెప్పేసి భూమి కోపడుతూ ఉంటుంది. ఏంటే నీకు అంత కోపంగా ఉంది? ఓ మా బావ నా కోసం వస్తున్నాడు అని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? రేపు నీకే తెలుస్తుందిలే. బావొచ్చి నేను ప్రేమించేది నక్షత్రాన్ని అంటాడు, అప్పుడు అందరికీ తెలుస్తుంది, వాళ్ళతో పాటు నువ్వు కూడా షాక్ అవుతులే అని చెప్పేసి నక్షత్ర, అవును నా కోసం బావ వస్తున్నాడు అంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి బావ మీద నీకేమైనా క్రష్ ఉందా? ఉంటే ఈ క్షణమే ఆ క్రష్ని కట్ చేసేయి, లేదంటే రేపు చాలా డిసప్పాయింట్ అవుతావు. అయినా నా ఎగ్జైట్మెంట్తో నేనేదో హ్యాపీగా ఉందామని వస్తే ఏడు మొహంతో నువ్వేంటి ఎదురుగా? వెళ్ళు వెళ్ళు లోపలికి ఇక్కడ నుండి అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే, నీ పిచ్చిని భరించడం కంటే లోపలికి వెళ్ళిపోవడమే మంచిది, నీకో దండం అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో హ్యాండ్సమ్ బాయ్ని పడేశాను అని జెలస్ దీనికి అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, టైము 12:30 అయిందే, వడ్డించవే, భోజనం చేస్తాను, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న వెంకటేష్ అనగానే, నోరు మూయండి, అందరం కలిసి భోంచేద్దామని అనుకున్నాం కదా, ఇప్పుడు మనం భోజనం చేస్తే కోడలు ఫీల్ అవ్వదు, వచ్చే వరకు ఆగండి అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది. ఇక అంతలోనే వంశీ ఇంకా ఇద్దరు రావడంతో, ఒరే నువ్వు మామూలుగా వచ్చినట్టు రాలేదురా, నాకు అన్నం తెచ్చిన దేవుడిలాగా కనిపిస్తున్నావు, త్వరగా అన్నం తీసుకురారా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అడగగానే, అన్నం తీసుకురావడం ఏంటి నాన్న, మేము బయట రెస్టారెంట్లోనే భోజనం చేసి వచ్చేసాం, ఏం ఇంట్లో అమ్మ వండలేదా అని వంశీ అడగగానే, అంటే మీరు వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని అనుకున్నాము, బయట భోజనం చేసి వచ్చామని అంటున్నారు కదా, సంతోషంరా. ఏమ్మా సినిమా ఎలా ఉంది అని చెప్పేసి సౌందర్య అడుగుతుంటే, బోర్ అత్తయ్య అంత బాగాలేదు అని చెప్పేసి ఇందు చెప్పగానే, ఏరా మంచి సినిమాకి తీసుకెళ్లాలని తెలీదు, నువ్వు కూడా మీ నాన్న లాంటి వాడివేరా, పోనీలేమ్మా రేపు నేను నిన్ను మంచి సినిమాకు తీసుకెళ్తాను, మీ అత్తయ్యకు ఫోన్ చేసి నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను అని ఒక మాట చెప్పకూడదమ్మా అని చెప్పేసి సౌందర్య అడగగానే, రేపు ఫోన్ చేస్తానులేండి అత్తయ్య, ఇప్పుడు పడుకొని ఉంటారు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే, రేపు ఎందుకులేమ్మా ఇప్పుడే చెయ్యి అని చెప్పేసి సౌందర్య అనగానే, ఇక ఇందు అయితే అపూర్వకి ఫోన్ చేసి, హలో అత్తయ్య, నేను ఇందును మాట్లాడుతున్నాను, మా అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య, మా ఆయన నన్ను సినిమాకి కూడా తీసుకెళ్లారు అత్తయ్య అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే, వసే నీకు మతి ఉందా పోయిందా అని చెప్పేసి అపూర్వ అడగగానే, అంటే ఫోన్ చేసి ఇదంతా చెప్పమని మా అత్తయ్య చెప్పింది అత్తయ్య, అందుకే ఈ టైంలో ఫోన్ చేశాను అని చెప్పేసి ఇందు చెప్పగానే, తనకివ్వవే ఫోను అని చెప్పేసి అపూర్వ, ఏమి నీ బుర్రకేమైనా బూజు పట్టిందా, అర్ధరాత్రి మధ్యలో దరువు అన్నట్టు ఈ టైంలో ఫోన్ ఏంటే అని చెప్పేసి అపూర్వ అంటుంటే, అంటే మీరు ఇస్తారన్నా అని చెప్పేసి సౌందర్య అడగబోతుంటే, నోరు ముయ్యవే, కోడల్ని బాగా చూసుకుంటే నీకేమైనా ఆస్కార్ అవార్డు ఇస్తారంటే, అయినా నీకొక్కదానికే కోడలుందా, నువ్వొక్కదానివే కోడల్ని చూసుకుంటున్నావా, నీ కోడలు నీ కొడుకుతో సినిమాకి వెళ్తే నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడం ఏంటి, పక్కింటి ఎవడితో వెళ్తే ఫోన్ చేసి చెప్పాలి కానీ ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు, అసలు పొద్దున కూడా ఫోన్ చేయకు, పెట్టాయి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే
సౌందర్యని తిడుతూ ఫోన్ పెట్టేస్తుంది. దాంతో వంశీ వాళ్ళ నాన్న ఏమంటున్నారే అపూర్వ గారు అని చెప్పేసి అడగగానే, అంటే నేను చెప్పేదైతే వినిపించుకోకుండా ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని తిడుతున్నారు అని చెప్పేసి సౌందర్య చెప్పగానే, మంచి పని అయింది, అయినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే, వసై ముందు నాకు ఒక ముద్ద అన్నం పెట్టవే, కట్నం సంగతి రేపు పొద్దున వెళ్ళి తేల్చుకొచ్చుకుందాం అని చెప్పేసి అంటాడు. తర్వాతేమో, అమ్మ భూమి మా మనిషి అని చెప్పుకోవడానికే మొట్టమొదటగా తను ఈ ఊర్లో అడుగు పెట్టినప్పుడు మా ఇంట్లోనే అడుగు పెట్టేలా చేశావు. అలాంటి అమ్మాయిని శాశ్వతంగా ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవడానికి వెళ్తున్నామమ్మా. గొడవైనా గోలైనా సరే నువ్వే అడ్డుపడి ఏదో ఒక విధంగా నువ్వు మాకు అండగా నిలబడమ్మా. భూమిని తెచ్చేసుకోవడానికి మాకు సహాయం చెయ్యి తల్లి అని చెప్పి శారద అమ్మవారికి పూజ చేసి ఇక అమ్మవారి దగ్గర పెట్టిన నెక్లెస్ని గగన్కి ఇస్తుంది. ఇప్పుడు ఇదెందుకమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే, ఇదేరా ఎవరు నా కోడలుగా వస్తారు అని తెలియకపోయినా నా కోడలు కోసం నేను చేయించుకున్న మొట్టమొదటి నగ. ప్రేమతో తీసుకెళ్లావో ప్రాణం కాపాడింది అన్న కృతజ్ఞతతో తీసుకెళ్లావో తెలియదు, కానీ దీన్నే నువ్వు భూమికి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నావు. అలాంటి ఈ నెక్లెస్ నువ్వు భూమి మెడలో వేస్తే 3 ముళ్ళతో సమానంగా కనబడుతుంది. ఇది భూమి మెడలో వేసి తీసుకొస్తే భూమితో నీకు పెళ్ళైపోయినట్టే అని చెప్పి శారద గగన్తో చెప్తూ ఉంటే, అబ్బా ఎంత ధీమాగా చెప్తున్నావా అమ్మా, ఆ ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏమో అని ఉదయం నుంచి నేను టెన్షన్తో చేస్తున్నాను. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదేంటి అని చెప్పేసి పూర్ణిమ అడుగుతూ ఉంటే, ఎందుకే టెన్షను, భూమి ఏమైనా ఆ శరత్చంద్ర కన్న కూతురా ఏంటి? ఆయన ఇవ్వడు, మనం తెచ్చుకోలేము అని అనుకోవడానికి మన భూమిని మనం తెచ్చేసుకుంటున్నాం అంతే కదా గగన్ అని చెప్పేసి శారద గగన్ని అడగగానే, అవునమ్మా అంతే, కరెక్ట్గా 10 గంటలకు వచ్చి భూమిని తీసుకెళ్తాను అని ఛాలెంజ్ చేశాను. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా భయపడ్డాను అన్న ఆలోచన ఆ శరత్చంద్రకి రావచ్చు. అలాంటి అవకాశం నేను ఆ శరత్చంద్రకు ఇవ్వాలి అని అనుకోవడం లేదు. పదండమ్మా అని చెప్పి గగను శారద ఇంకా పూర్ణిమ ముగ్గురు కూడా శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు. తర్వాత ఏమో కృష్ణప్రసాద్, అమ్మ భూమి ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, మరి ఎలా ఉండాలి మామయ్య, మీ అబ్బాయి ఈరోజు వస్తే ఏం జరుగుతుందో అని ఒకటే ఆలోచన మామయ్య. ఆయన రాకుండా మనం ఆపే తుది ప్రయత్నంగానే ఆగిపోయింది. ఒక పక్క ప్రాణం ఇచ్చిన తండ్రి, ఇంకో పక్క జీవితం పంచుకోబోయే భర్త, ఇద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఆ 2 ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేవు. అలాంటిది ఆ రెండింటిలో ఏది ముఖ్యమో తేల్చుకోమని అడిగితే ఏమని తేల్చుకోను, నాకేమీ అర్థం కాలేదు మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ బాగా ఆలోచించి, నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, గగన్తో వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావు మామయ్య, ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చానో ఆ నాన్నని వదులుకొని వెళ్ళిపోవాలా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే, వెళ్ళిపోవాలి తప్పదు, నువ్వు జీవితాంతం కలిసి బతకాలి అనుకున్నవాడు ఈరోజు నీకోసం వస్తున్నాడమ్మా. వాడు అపార్థం చేసుకొని తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావమ్మా. అప్పుడు మీ నాన్న నీకు ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నువ్వు భరించగలవా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే, ఆ ఊహను కూడా నేను భరించలేను మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. అందుకేనమ్మా నువ్వు గగన్తో వెళ్ళిపో అని చెప్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, కానీ నాన్న అని చెప్పేసి ఇక భూమి అడుగుతూ ఉంటే, అటు నాన్న కావాలి ఇటు వాడు కావాలి అని నువ్వు ప్రయత్నం చేశావు కదమ్మా, అయినా కూడా వాడిని ఇక్కడికి రాకుండా మనం ఆపలేకపోయాం. భూమి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, అంటే నాన్నని వదులుకోమంటున్నారా మామయ్య అని చెప్పేసి అడుగుతుంది. వదులుకుంటే వదిలిపోయే బంధమా అమ్మ, తల్లి కూతురుల బంధము, నువ్వే ఆయన కన్న కూతురివి అని తెలిసిన రోజు నువ్వు అక్కడున్నా కూడా వచ్చి నువ్వు బాగుండాలి అని ఆలోచిస్తాడే కానీ గగన్ని వదిలేయమని చెప్పడు అని కృష్ణప్రసాద్ చెప్పగానే, నిజంగా నా కోసం నాన్న వస్తారా మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, వస్తారమ్మా, నన్ను నమ్మమ్మ, కన్న బంధాన్ని కాలం పరీక్షిస్తుందేమో కానీ శాశ్వతంగా విడదీయలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే, సరే మామయ్య మీ మాట విని ఆయనతో వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో నక్షత్ర బ్యాగ్లో బట్టలు సర్దుతూ ఉంటే ఇక అప్పుడే గోరింటాకు సుజాత వచ్చి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, కనిపించట్లేదా, బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్నాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే, కనిపిస్తున్నాయి అమ్మాయి, ఏదైనా ఊరు వెళ్తున్నావా అని చెప్పేసి గోరింటాకు సుజాత అడుగుతుంది. ఊరు వెళ్ళడం ఏంటి నా మొహము, నేను నా అత్తారింటికి వెళ్తున్నాను,
నన్ను తీసుకెళ్ళడానికి నా గగన్ బావ వస్తున్నాడు కదా అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే, ఒసేయ్ పిచ్చి మొహమా, వాడు వస్తుంది నీకోసం కాదు భూమి కోసం అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే, నీకే మతిపోయిందే, బావ వస్తున్నాడు కదా, బావతో నేను వెళ్ళిపోతున్నాను కదా, అప్పుడు తెలుస్తుంది బావ నా కోసమే వచ్చాడని అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఓహో, అయితే గగన్ వస్తే నువ్వు గగన్తో వెళ్ళిపోతావన్నమాట అని గోరింటాకు సుజాత అనగానే, నిశ్చింతగా వెళ్ళిపోతాను, నీకు పెళ్ళి కాలేదు కాబట్టి మొగుడి విలువ తెలియడం లేదే గోరింటాకు. నిజానికి ఆడదానికి మొగుడే ప్రపంచమై ఉండాలి, ఇవేమీ నీకు తెలియకనే ఇంకా ఒంటరిగా మిగిలిపోయావు. గోరింటాకు పెట్టుకుంటేనే కాదు, ఎవరి మీదైనా మనసు పడి పెళ్లి చేసుకుంటే అవుతుంది పెళ్ళి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, ఇది తెలియకే నేను ఇప్పటిదాకా పెళ్లి కాకుండా ఉండిపోయాను అంటావు అంతేనా అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, దేనికైనా టాలెంట్ ఉండాలి అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఉందమ్మాయి, నీలాగా మీ బావని వల్ల వేసేంత టాలెంట్ నాకు లేకపోయినా కూడా నేను చెప్పాలి అనుకున్నది చెప్తే అవతలి వాళ్ళు నమ్మేంత టాలెంట్ నాకుంది అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర అయితే బ్యాగ్ తీసుకుని తన గదిలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా అపూర్వ రావడం చూసి ఇక నక్షత్ర కంగారు పడిపోతూ వెనకడుగు వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గోరింటాకు సుజాత అయితే, చూసావా అమ్మాయి, నీ కూతురి టాలెంట్, ఇది గగన్ గారిని ప్రేమిస్తుంది అని నేను నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పాను, నువ్వు నమ్మావా, ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా అని చెప్పి గోరింటాకు సుజాత ఇక అపూర్వతో అంటూ ఉంటుంది. మరి భూమి కృష్ణప్రసాద్ మాట ప్రకారం గగన్తో వెళ్ళిపోతుందా లేదా శరత్చంద్ర కోసం ఇంట్లోనే ఆగిపోతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.